హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సవీరా ఇట్స్ ఆశ్రిత వ్లాగ్స్. నేను మీ అమృత. సో కింద thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్ అండి, ఈ వ్లాగ్ వచ్చేసి షాపింగ్ రిలేటెడ్ అనమాట. ఏమేం కొన్నాం ఊటీలో, కూర్గ్లో. సో ఊటీలో వచ్చేసి ఫస్ట్ మా అమ్మాయి ఇయర్ మఫ్స్ ఉంటాయి కదండి, ఇలా పెట్టుకునేవి. అవి తన ఫ్రెండ్స్కి తీసుకుంది, పనిచేయడం కూడా అయిపోయింది కాబట్టి చూపించడానికి లేదు. అండ్ నెక్స్ట్ తనకి స్వెటర్ లేకపోతే జర్కిన్ తీసుకున్నాము, అది ఎండింగ్లో పిక్చర్స్ అనేవి పెట్టాను చూడండి. అండ్ నెక్స్ట్ మా వారు కూడా ఒక జర్కిన్, తర్వాత ఒక టోపీ ఒకటి తీసుకున్నారు. అది కూడా ఎండింగ్ పిక్చర్స్లో చూపిస్తాను, ఓకే చూసేయండి. అండ్ నెక్స్ట్ టీ ఫ్యాక్టరీకి వెళ్ళాం కదా, అక్కడ మాత్రం టీ పౌడర్స్ అనేది తీసుకున్నాం అనమాట. అదేంటి అనేది చూపిస్తాను. అక్కడ ఏమంటారు, కార్డమమ్ టీ శాంపుల్గా ఇచ్చారని చెప్పాను కదా, సో మాకు అది నచ్చింది. సరే అనేసి మేము ఒక 1 kg తెచ్చుకున్నాము. అండ్ మా వదిన వాళ్ళని కూడా అడిగాను, ఏ ఫ్లేవర్ కావాలి మీకు అంటే వాళ్ళకు కూడా సేమ్ కార్డమమ్ టీ కావాలన్నారు. సరే అనేసి వాళ్ళకు కూడా 1 kg తీసుకున్నాము. సో ఇదేనండి ఇలాచీ టీ, ఊటీ నుంచి తెచ్చింది. ఓకే, వాళ్ళకు కూడా సేమ్ అనమాట. వాళ్ళకు 1 kg, మాకు 1 kg తెచ్చుకున్నాం. ఇప్పుడు అసలైన గిఫ్ట్స్ చూపిస్తాను. ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మా అమ్మగారికి తీసుకున్నామండి. మా అమ్మగారికి, అలాగే మా వదిన వాళ్ళ అమ్మగారు, నాకు అత్తయ్య అవుతారు, ఆవిడకి. అండ్ నేను ఒక చిన్నది కొనుక్కున్నాను, చూపిస్తాను. ముందు మా అమ్మకి ఏం కొన్నానో చూపిస్తాను. మా అమ్మగారికి షాల్ తీసుకున్నామండి. ఆవిడ స్వెట్టర్లు అలాంటివి వేసుకోరు, సో షాల్ అయితే బాగుంటుంది కదా ఆవిడకి అని చెప్పేసి షాల్ తీసుకున్నాం అనమాట. మొత్తం ఒరిజినల్ వూల్తో చేసిన షాల్ ఇది. ఎంత 800 ఎంతో చెప్పాడండి, చాలా బాగుంది. ఇలాంటి మోడల్లోనే మా అత్తయ్య గారికి, అంటే మా వదిన వాళ్ళ అమ్మగారికి కూడా తీసుకున్నాం అనమాట. ఇది వాళ్ళ ఇష్టం అండి. ఇవి సెలెక్షన్స్ మాత్రం వాళ్ళిద్దరికే వదిలేస్తున్నాం అండి. షాల్ అంతా కూడా ఇలాగే ఉంటుంది ప్రింట్. అండ్ చివరికి ఇంకా నాకు వచ్చేసి ఇది ఒక షాల్ అనమాట. ఇది కూడా యాక్చువల్గా ఇలాంటివే 3 pieces ఉన్నాయి అబ్బాయి దగ్గర. సో అలాంటివే తీసుకుందాం అనుకున్నాం. తర్వాత గుర్తొచ్చింది, బ్లాక్ ఇవ్వకూడదు కదా, ఎవరికైనా ఇచ్చేటప్పుడు బ్లాక్ లేనిది చూసి ఇవ్వాలి అంటారు కదా. సరే బ్లాక్ ఉంది, ఇది నేను తీసేసుకుందామని నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ కూర్గ్లో స్పైసెస్ షాప్ వెళ్ళామన్నమాట. అక్కడ మా హస్బెండ్ అన్నారు, మనకి అక్కడ కంటే ఇక్కడ చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి, సో అక్కడ స్పైసెస్ తీసుకో, చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి. అండ్ మనకు అక్కడే స్పైసెస్ అన్నీ పండిస్తారు కదా, బాగుంటుందంటే. సో ఏమైనా స్పైసెస్ తీసుకున్నామంటే లవంగాలు తీసుకున్నాం. లవంగాలు ఇదొకటి 50 grams to 100 grams ఉంటుంది. ఇది మాకో ప్యాకెట్, మా అన్నయ్య వాళ్ళకో ప్యాకెట్ లాగా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీలు తీసుకున్నాము. ఇలాచీలు మనం అన్నిట్లో బిర్యానీలో వాటిలో వాడతాం కదా అని ఇది 100 grams తీసుకున్నాం అనమాట. ఇది ఒకటి మాకు, ఒకటి మా అన్నయ్య వాళ్ళకి తీసుకున్నాము. ఇది వచ్చేసి డ్రై ఆమ్లా అండి. ఇది ఏంటంటే కాఫ్ వచ్చినప్పుడు ఒకటి అలా బుగ్గను పెట్టుకుంటే తగ్గుతుంది అని చెప్పి అక్కడ చెప్పారు. సరే అనేసి మా వారు నా కోసం అని ఇది ఎంత 250 grams తీసుకున్నారనమాట. అలాగే సేమ్ ఇది వచ్చేసి పేరి సమ్ మసాలా అవి వేసిన డ్రై ఆమ్లా, ఇది కూడా నా కోసం తీసుకున్నారు. కాఫ్ నాకు ఒక పట్టం తగ్గదనమాట కాఫ్ వస్తే. సో మీకు అందరికి తెలిసిందే కదా, కొత్తగా చెప్పక్కర్లేదు. సో అది ఇది